శ్రీగురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. హ్రీంకార జ్ఞానపీఠం వారాహిమాత ఉపాసకులు బ్రహ్మశ్రీ విష్ణు శర్మ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి రేపు అనగా ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు జరిగేటువంటి విశేషమైనటువంటి గుప్త నవరాత్రులు అనగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుటకు హ్రీంకార జ్ఞానపీఠం నిర్ణయించబడి ఉన్నది. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఇండ్లలో చేసుకోవాలనుకునే వాళ్ళు మా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ప్రతిరోజు కూడా జరిగేటువంటి విషయాలు, తెలియని విషయాలు తెలుసుకోవాలనుకునే వారు మా యొక్క ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ముఖ్యంగా రేపు పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ముందుగా నేలపీట వేసుకొని దానిపైన ఎర్రటి క్లాతు చక్కగా వేసి అమ్మవారి ఫోటోని దానిపైన పెట్టేసి చక్కగా అలంకరణ చేసి అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం పైన కొబ్బరికాయ, దానిపైన జాకెట్ ముక్క వేసి 2 దీపాలు పెట్టేసి విప్ప నూనెతో దీపారాధన చేయండి. ఉదయం 6 గంటల లోపు బ్రహ్మముహూర్త సమయంలో అమ్మవారి యొక్క పూజాక్రతు మొత్తం కూడా ముగించుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఈ పూజ ఎందుకోసం చేద్దామని మీరు నిర్ణయించుకొని చేస్తున్నారో అవి అన్నీ కూడా త్వరితంగా తొందరగా మీ యొక్క శుభ ఫలితాన్ని అందుకుంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఉదయము 6 గంటల లోపు దీపారాధన చేయండి. రేపు సాయంకాలము 6 తర్వాత, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయండి. యథావిధి పూజాకృతం అంతా చేసుకోండి. చక్కగా అమ్మవారు యొక్క 9 రోజులు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి 9 రోజులు మీరు నిష్ఠతో మనస వాచ కర్మణ చేసే 2 నిమిషాలైనా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ చేయండి. ఏ ఫలితం అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫలితము త్వరితగతిన మీకు శుభ ఫలితంగా మారడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మవారు శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారు కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ 9 రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చేయండి. అనుకున్నటువంటి ఫలితం కూడా చాలా తొందరగా మీకు ఇవ్వడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. కావున శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యే నమః, శ్రీ వారాహిదేవ్యే నమః. హ్రీంకార జ్ఞానపీఠం, మీ గురూజీ విష్ణు శర్మ.